సున్నతులో తెలియజేసిన ఈ 3 ఆహారాలు కలిపి తీసుకుంటే 70 రోగాలు తగ్గుతాయి. మీరు ఎన్నో మందులు వాడారు, ఎంతోమంది డాక్టర్లను కలిశారు, అయినా మీ వ్యాధులు తగ్గడం లేదా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సున్నా ఫుడ్ కాంబినేషన్ తీసుకుంటే 70 రోగాలు తగ్గుతాయి ఇన్షాల్లా. తిబ్బే నబవి అంటే ప్రవక్త వారి వైద్య విధానంలో తెలియజేసిన ఈ 3 ఆహారాలు 70 రోగాలకు ఔషధం లాంటిది. అయితే ఈ అద్భుతమైన 3 ఆహారాలు ఏంటి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. తిబ్బే నబవి అంటే ప్రవక్త వారి వైద్య విధానంలో తెలియజేసిన ఆ 3 ఆహారాలు ఏంటంటే, మొదటిది తేనె, రెండోది ఆలివ్ ఆయిల్ అంటే జైతూన్ నూనె, మూడోది కలోంజీ అంటే బ్లాక్ సీడ్. ఈ మూడింటిని కలిపి తీసుకుంటే ఒక అద్భుతమైన ఔషధం లాగా తయారవుతుంది. ఈ మూడింటిని కలిపి ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు వాటి యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం. మొదటిది తేనె, హనీ. ఖురాన్ సూర నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 69. స్వచ్ఛమైన తేనెలో ప్రజల కొరకు షిఫా, స్వస్థత ఉంది. తేనె వల్ల రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. తేనె వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. తేనె చర్మ సమస్యలకు, జలుబు, దగ్గుకి చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. తేనె శరీరానికి ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. తేనెలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉన్నాయి. తేనె అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. రెండోది జైతూన్ నూనె, ఆలివ్ ఆయిల్. ఖురాన్లో తెలియజేయడం జరిగింది, జైతూన్ చెట్టు అనేది ఒక బర్కత్. వత్తీని వజ్జైతూన్, ఈ జైతూన్ చెట్టు అనేది భూమి మీద ఒక బర్కత్. ఖురాన్లో జైతూన్ చెట్టుని చాలా బర్కత్గా తెలియజేయడం జరిగింది. జైతూన్ ఆయిల్ అనేది గుండె ఆరోగ్యానికి చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ జైతూన్ ఆయిల్ వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఈ జైతూన్ ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ జైతూన్ ఆయిల్ అనేది మెదడు మరియు నరాల ఆరోగ్యానికి చాలా మంచిది. మూడోది కలోంజీ, బ్లాక్ సీడ్స్. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5688. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, కలోంజీలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది. కలోంజీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ మరియు బీపీ కంట్రోల్లో ఉంటుంది. కలోంజీ వల్ల జాయింట్ పెయిన్స్, నడుము, మోకాల నొప్పి తగ్గుతాయి. అస్తమా, అలర్జీ, శ్వాసకోశ వ్యాధుల కోసం కలోంజీ చాలా ఉపయోగపడుతుంది. ఈ కలోంజీ వల్ల క్యాన్సర్ సెల్స్ తగ్గి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇన్షాల్లా. ఇప్పుడు ఈ మూడింటి కలిపి ఒక ఔషధం లాగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. తేనె 1 స్పూన్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ అంటే జైతూన్ నూనె 1 స్పూన్ తీసుకోండి. కలోంజీ పౌడరు 1/2 స్పూన్ తీసుకోండి. 1 స్పూన్ తేనె, 1 స్పూన్ జైతూన్ ఆయిల్, 1/2 స్పూన్ కలోంజీ పౌడర్. ఈ మూడింటిని కలపండి. ఈ 3 కలిపిన ఈ ఔషధాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపులో తినండి, అంటే ఎంటీ స్టమక్లో తినండి. లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో కలిపి కూడా తినొచ్చు. డైరెక్ట్గానే తినొచ్చు. లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ జైతూన్ ఆయిల్, 1/2 స్పూన్ కలోంజీ పౌడర్ కలపండి. కలిపి బాగా తాగేయండి. స్వచ్ఛమైన న్యాచురల్ ప్యూర్ తేనె ఉండాలి. హనీ, ఆలివ్ ఆయిల్, జైతూన్ నూనె కూడా స్వచ్ఛమైనది, ప్యూర్ ఉండాలి. కలోంజీ కూడా మంచి క్వాలిటీ కలోంజీ తీసుకోండి. కలోంజీ తీసుకుని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ తెలియజేస్తున్నాను ఎలా వాడాలో. స్వచ్ఛమైన తేనె 1 స్పూను, స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్, జైతూన్ నూనె 1 స్పూను, స్వచ్ఛమైన ప్యూర్ కలోంజీ పౌడర్ 1/2 స్పూను. ఈ మూడింటిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఉదయాన్నే ఎంటీ స్టమక్, ఖాళీ కడుపులో తాగండి. మీ వ్యాధి తీవ్రతను బట్టి ఇలా కొన్ని రోజులు చేయండి. ఊహించని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ జీవితంలో మీరు చూస్తారు. ఎలాంటి రోగాలు లేని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇలా ఉపయోగిస్తే ఫ్యూచర్లో ఇన్షాల్లా మీకు రోగాలు కూడా రాకపోవచ్చు. అల్లా మీద నమ్మకం, తవక్కల్తో మీ ప్రయత్నం మీరు చేయండి. షిఫా అనేది అల్లా చేతిలో ఉంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. అస్తమా, అలర్జీ, జలుబు, దగ్గు ఇవన్నీ తగ్గుతాయి. లివర్ మరియు కిడ్నీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మానసిక సమస్యలు అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ ఇవన్నీ తగ్గుతాయి. జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవి కూడా తగ్గుతాయి. థైరాయిడ్ మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. మీ ఇమ్యూనిటీ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఈ విధంగా ఎన్నో 70కి పైగా రోగాలు ఇన్షాల్లా నయమవుతాయి. దీన్ని ట్రై చేస్తూ తప్పకుండా అల్లాతో దువా చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సదకా చేయండి. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, సదకా ద్వారా మీ వ్యాధిని నయం చేసుకోండి. ఎంతో కొంత మీ దగ్గర స్తోమతను బట్టి సదకా చేయండి. ఎవరైతే అనారోగ్యంతో, పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడుతున్నారో తప్పకుండా సదకా చేసి చూడండి. మీ స్థాయికి తగ్గట్టు సదకా చేసి చూడండి. ఇన్షాల్లా రిజల్ట్స్ మీరే చూస్తారు. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్. మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. బార్లీ అంటే తలివిన. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు,
తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో, అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.